రామ్మూర్తి, లత ప్రేమించుకున్నారు. ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. ప్రేమ విషయం వారిద్దరికీ తప్ప మరొకరికి తెలియకుండా ఆ రోజుల్లో జాగ్రత్త పడ్డారు. కాని శారీరకంగా చాలాసార్లు చేరువయ్యారు. వారిది కులాంతర సమస్య అయింది. పెళ్లికి ఆటంకమేర్పడింది. రామ్మూర్తి మేనమామలకు లత విషయం తెలిస్తే ఆమె ప్రాణానికే హాని అని భయపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోలేనని క్షమించమని వేడుకున్నాడు. ఆమె క్షమించింది. లత వెనుక ఎవరూ పెద్దవాళ్లు లేరు, ఒక్క అమ్మమ్మ తప్ప. పరిస్థితిని గమనించి తాను ఒక దురదృష్టవంతురాలిగా భావించి మౌనంగా ఉండిపోయింది. ఊరు మారిపోయింది. రామ్మూర్తికి తల్లిదండ్రులు, మేనమామలు చూసిన సంబంధంతో పెళ్లయింది. లతను ఎప్పుడో ఒకసారి గుర్తుచేసుకోవటం తప్ప ఏమీ చేయలేకపోయేవాడు. రామ్మూర్తి దంపతులకు పాప పుట్టింది. 10 ఏళ్లకు కాపురం సజావుగా సాగింది. తర్వాత అతని భార్య క్యాన్సర్తో చనిపోయింది. చనిపోతూ తమ కూతుర్ని డాక్టర్ని చేయమని కోరింది. రామ్మూర్తి అలాగే అన్నాడు. అతని తల్లి, తండ్రి, మేనమామలు అందరూ గతించారు. పాపని మాత్రం ఆమె అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉంచి చదివించసాగాడు. భార్య కోరిన కోరిక అతన్ని వెంటాడసాగింది. ఈ గుమస్తా ఉద్యోగంతో ఆమెను పెద్ద చదువులు చదివించడం అసాధ్యం అని గ్రహించాడు. అలాంటి సమయంలో పాతమిత్రుడు సూరి కనిపించాడు. అతను ఎమ్మెల్యే. అతని తండ్రి పెద్ద రాజకీయ నాయకుడు. మంత్రిగా చాలా కాలం పనిచేశాడు. ఆయన మరణంతో సూరికి ఎమ్మెల్యే సీటు ఇప్పించి బై ఎలక్షన్స్లో గెలిపించింది అతని పార్టీ. అప్పటికి అతని వయస్సు 4 పదులు దాటాయి. సార్, మా అమ్మాయిని మెడిసిన్ చదివించాలనుకుంటున్నాను. అందుకు మీ సాయం కావాలి. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను. కొంత పెన్షన్ వస్తుంది. మిగతాది మీరు చూసుకుంటే చాలు. నేను మీకు అన్ని విధాలా ప్రచార సాధనంగా ఉంటాను. ఉపన్యాసాలు రాసి పెడతాను. సమస్యలకు పరిష్కారం ఆలోచించి పెడతాను అన్నాడు రామ్మూర్తి ఎమ్మెల్యే సూరిని కలిసి. సూరికి రామ్మూర్తి బాగా నచ్చాడు. పాతమిత్రుడైనా హద్దులు మీరకుండా మర్యాదగా ఉండటం అతడ్ని ఆకర్షించింది. సర్ అని పిలవకయ్యా రామ్మూర్తి అన్నాడు ఎమ్మెల్యే సూరి. సర్ మంచి పదం. మీ హోదాకు భంగం రాకూడదు. మీరు నా ఇంట్లో మనిషి కాదు, పబ్లిక్ ఫిగర్. ఆ హోదా అన్ని చోట్లా చూపించాలి మీరు. అది తప్పనిసరి అన్నాడు రామ్మూర్తి. రాజకీయాల్లోకి రాకమునుపు సూరి కొన్ని వ్యాపారాలు చేశాడు. సంపాదన బాగా ఉండేది. తండ్రి ద్వారా కూడా కోట్ల ఆస్తి వచ్చింది. గతంలో సూరి కులాసాగా విలాసంగా బతికేవాడు. ఆడపిల్ల కౌగిలికి దూరంగా ఉండలేని పరిస్థితి అతనిది. ఎప్పుడైతే రామ్మూర్తిని పియ్యేగా పెట్టుకున్నాడో సూరి ఆ విలాస జీవితానికి దూరమయ్యాడు. చాలాసార్లు రామ్మూర్తి మీద కోపం వచ్చేది, అతను నూరిపోసే నీతులమీద. సర్, ఓటరు తను హరిశ్చంద్రుడు కాకపోయినా తను ఓటు వేసి గెలిపించిన నాయకుడు మాట తప్పితే మండిపడతాడు. తాను తాగుబోతూ తిరుగుబోతూ అయినా తను ఓటు వేసి గెలిపించిన నాయకుడు చెడుగా తిరుగుతూ, తాగుతూ, వాగుతూ బయటపడితే మాత్రం అసహించుకుంటాడు. మంచి క్యారెక్టర్ ఉండటం నాయకుని లక్షణం. మనం మంచిగా ఉంటే సరిపోదు, మంచిగా కనిపించడం కూడా ముఖ్యం అన్నాడు రామ్మూర్తి. సూరికి భార్యాపిల్లలు ఉన్నారు. ఓ అమ్మాయి, అబ్బాయి. వారు చదువుని సరదాగా తీసుకుని గడిపేస్తున్నారు. సూరికి రామ్మూర్తి చేసే నీటిబోధలు అప్పుడప్పుడు సూరి భార్య చెవిన పడుతూ ఉండేవి. రామ్మూర్తి అంటే ఆమెకు గౌరవమేర్పడింది. సూరి రెండవసారి ఎమ్మెల్యేగా గెలవటానికి రామ్మూర్తి చాలా కృషి చేశాడు. ఉపన్యాసాలు రాసి ఇచ్చాడు. నియోజకవర్గంలో అన్ని సమస్యలను సేకరించాడు. వాటిని క్రోడీకరించాడు. సూరికి నియోజకవర్గం గురించి మంచి అవగాహన ఉందని ప్రజలకు బాగా తెలిసివచ్చేలా చేశాడు. ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా సూచించాడు. దాంతో గతంలో కన్నా సూరికి బాగా ఓట్లు పడ్డాయి. పార్టీ దృష్టిని బాగా ఆకర్షించాడు. గొప్పగా గెలిచాడు. అతని మాటకి పార్టీలో గౌరవం పెరిగింది. ప్రతిఫలంగా సూరి రామ్మూర్తి కూతుర్ని బాగా చదివించాడు. ఆమె ఎంఎస్ చేసింది. రామ్మూర్తి అతని భార్య కోరికను నెరవేర్చాడు. ఎమ్మెల్యే సూరి అమ్మాయికి గొప్ప సంబంధం కూడా చూసిపెట్టాడు. పెళ్లి ఘనంగా జరగటానికి సూరి రామ్మూర్తికి బాగా సాయం చేశాడు. పెళ్లికొడుకు కూడా పెద్ద డాక్టరు. రామ్మూర్తి ఊపిరి పీల్చుకున్నాడు. తన బాధ్యత తీరినందుకు చాలా సంతోషంగా ఉంది అతనికి. కృతజ్ఞతగా ఎవరూ లేని సమయంలో సూరి కాళ్లకు దండం పెట్టాడు రామ్మూర్తి. సూరి కంగారుపడ్డాడు. రామ్మూర్తి, ఇట్లా చేసి నా కళ్ల వెంబడి నీళ్లు తెప్పించకు.
నన్ను గొప్ప నాయకుడిగా నిలబెట్టింది నువ్వు అన్నాడు సూరి రామ్మూర్తిని కౌగిలించుకుని. రామ్మూర్తి కూతురు తనతో పాటు అమ్మమ్మా తాతయ్యను దగ్గర పెట్టుకుని చూసుకుంటానంది. రామ్మూర్తిని కూడా రాజకీయాలు మానేసి తనతో పాటు ఉండమంది. నాకు సాయం చేసిన మిత్రుణ్ణి వదిలిరాలేను తల్లీ, సమయం వచ్చినప్పుడు వస్తాను అన్నాడు రామ్మూర్తి. లత సిస్టం ముందు కూర్చుంది. కీబోర్డు మీద వేళ్లు కదులుతున్నాయి. రామ్మూర్తి ఆమె వెనుకగా నిలబడి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి కౌగలించుకున్నాడు. వారిద్దరి మధ్య కుర్చీ వీపు భాగం అడ్డంగా ఉండిపోయింది. రామ్మూర్తి ఆ కుర్చీని వెనక్కి లాగాడు. తాను ముందుకెళ్ళి క్రింద కూర్చుని ఆమె ఒళ్ళో తలపెట్టుకున్నాడు రామ్మూర్తి. 10 నిమిషాల్లో అయిపోతుంది మూర్తి. రేపు ఉదయం వెళ్ళిపోతున్నావు కదా, సమాచారం తయారుచేసి నీకిప్పుడే ఇచ్చేస్తాను. పొద్దుటే నేను లేవలేను, నువ్వు లేవనివ్వవు అంది నవ్వుతూ. రామ్మూర్తి లేచాడు. ఆమెను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.